అసలు భయమేస్తుంది. అంటే చిన్నపిల్లలు ఎంత ధైర్యంగా ఉన్నారో వీళ్ళని ప్రతిదానికి నేను ఒక చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తూ అలా పెంచడం వల్ల వాళ్ళకి ఏంటంటే కుక్కను చూసినా భయపడతారు, గేదెను చూసినా భయపడతారు, చివరాక కోడిని చూసినా కానీ భయపడతారు. ఎందుకంటే కోడి ఒకసారి మా పెద్ద పాపను పొడిచింది. అట్లా అలాంటి స్వభావం కలిగిన ఆ బిడ్డ మరి దూర ప్రాంతం మమ్మల్ని వదిలిపెట్టి చాలా దూర ప్రాంతం వెళ్ళింది, అమెరికా వెళ్ళింది, మీకు అందరికీ తెలుసు. అయితే అక్కడికి వెళ్ళినాక తను ఉండే అపార్ట్మెంట్లో తిను 4th ఫ్లోర్లో ఉంటుంది. తను కిందకి దిగి వచ్చేటప్పుడు ఒక పెద్ద కుక్క తిని మీదకి వచ్చిందంట. మీదకి వస్తే తినికి అసలు కుక్కలంటే విపరీతమైన భయం. అయితే తిను దాన్ని అరుస్తుందంట. అరుస్తున్నా కానీ అది ఇంకా మళ్ళీ 3 సార్లు ట్రై చేస్తుందంట ఇట్లా మీదకి రావడానికి. ఇంకా అక్కడ ఉన్న తెల్లవాళ్ళు చూసి తిని ఏం చేస్తుందంటే అట్లా వస్తున్నప్పుడు తన చేతిలో ఫోన్ శాంసంగ్ S24 అని దగ్గర 1 లక్షన్నర ఎంత ఉందని ఆ ఫోన్ ఇస్తేసిందంట. ఇస్తేస్తే ఇంకా తను ఒక తెల్లాడిని చూసేసి తనని తీసుకొని దింపి కిందకి తీసుకెళ్ళారంట. దీని ఇంకా వెంటనే వెళ్ళి లీజింగ్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిందంట. ఇట్లా కుక్క వెంబడబడుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిందంట. తర్వాత ఆ కుక్క విషయం తినేం చేస్తుందంటే తిని వెళ్ళాల్సినట్టయితే ఫ్లాట్ అంతా తిరిగి వెళ్తుందంట ఆ కుక్కతో భయం వేసి. ఇంకా నాకు తినేంటో నాకు తెలుసు కాబట్టి తండ్రి మరి బిడ్డ కుక్క విషయంలో చాలా బాధపడుతుందని చెప్పేసి నేను ప్రేయర్లో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఇంకా తనకి ఏమైందంటే అక్కడ అమెరికా దేశంలో కొత్త రూల్ ఒకటి వచ్చిందంటే ఏంటంటే మీకు ఎప్పుడు జంతువులు కానీ కుక్కలు కానీ ఏమైనా ఉంటే బయట కట్టేయద్దు, లోపల పెట్టండి ఒక రూల్, ఒక మెయిల్ వచ్చిందంట. ఒక రోజు నడుచుకుంటూ వెళ్తుందంట, కుక్క కనపడలేదంట. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుందంట, మళ్ళీ కుక్క కానీ ఏంటి కుక్క కనపడలేదు అని చెప్పేసి తర్వాత మెయిల్ వచ్చిందంట. మీ ఏదైనా సరే పెంపుడు జంతువులు కానీ ఏదైనా సరే బయట కట్టేయద్దు, బయట ఉంచొద్దు అని చెప్పేసి మెయిల్ వచ్చిందంట. అప్పుడు నాకు చాలా సంతోషం వేసిందంటే దేవునికి అసాధ్యమైనది ఏదా, ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా అయ్యా నాకు ఇది అవసరత అని కుక్కే కదా ప్రతి చిన్నది కూడా తొలగించడానికి ఆయనకి అసలు అసాధ్యమైనది ఏది లేదు. ప్రభు ఎంత గొప్ప సహాయం అంటే నేను భయపడతా వస్తా, అయ్యా నా బిడ్డలకు కుక్కలంటే భయమే, గీతలంటే భయమే అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంత గొప్ప, నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అంటే మీకు సిల్లీ అనిపించవచ్చు కానీ ఇది ఆ బిడ్డకి అదొక భయం అనమాట.